పలికిన 7 మాటల్లో 5వ మాట గురించి మాట్లాడుకుందాం. ప్రభు అయిన క్రీస్తు సిలువలో పలికిన 5వ మాట. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను తప్పికొనుచున్నాను అని సెలవిచ్చాను. ప్రభు సర్వ సృష్టికర్త అయిన దేవుడు తప్పికొని ఉన్నాడు. సర్వలోక రక్షకుడు తప్పికొని ఉన్నానని సిలువలో పలుకుతున్నమాట. అయితే ప్రభు ఎందు నిమిత్తము తప్పికొని ఉన్నాడు? కీర్తనలు 69:21. వారు చేదు నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చెరకును త్రాగనిచ్చిరి. అయితే ఈ ప్రవచనము ప్రభువారు భూమి మీదకి రాకమునిపే ఈ ప్రవచనము రాయబడి ఉన్నది. అయితే ఈ లేఖనం ప్రకారము ప్రభు ఆ మాట సెలవిచ్చాను. సిలువలో ప్రవక్తల యొక్క ప్రవచనం నెరవేర్పు కొరకు ప్రభు దాహం కలిగి ఉన్నానని సిలువలో ఆ మాట పలికి ఉన్నారు. లూకాసు వార్త 16:22. దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడేను. ఇక్కడ మనం ఇద్దరిని చూస్తాం, ధనవంతుడు, దరిద్రుడు. అయితే దరిద్రుడు చనిపోయి ఎక్కడున్నాడంట? అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు. అబ్రహాము రొమ్మున పరదేశంలో ఆనుకొని ఉన్నాడు. అయితే ధనవంతుడు పాతాళంలో ఉన్నాడు. ఈ ధనవంతుడికి పాపము వలన దాహము కలిగి వేదనతో పాతాళంలో ఉన్నాడు. అయితే అబ్రహాముని ఈ ధనవంతుడు అడుగుతాడు, తండ్రి అయిన అబ్రహామా, లాజర్ను ఎద్దకు పంపించము, అతని చిటికిని కొనవేలతో నీటి చుక్కను నాకు ఇస్తే నా దప్పిక తీరుతుందేమో అని అడిగినప్పుడు అబ్రహాము అంటారు, నీకును నాకును అగాధం ఉన్నది, ఇక్కడ వారు అక్కడికి అక్కడ వారు ఇక్కడికి రావటానికి వీలు పడదు అని తలెత్తారు. అయితే ఇక్కడ మానవుడు పాపమును బట్టి దాహము కొని ఉన్నాడు. అట్టి పాప భారము కొరకు శిక్షను ప్రభువారు సిలువలో అనుభవించుటకు ఆ మాట పలికి ఉన్నాడు. ఇంకొకటి చూసుకుందాం, కొన్ని మాటలు చెప్పుకుందాం. మూడవది యోహాను సువార్త 4:7. సమరయ స్త్రీ ఒకటే నీళ్లు చేరుకొనుటకు అక్కడికి రాగా యేసు ఆమెను అడిగాను. చాలు, ప్రభు ఆమెను దాహమిమ్మని ఎందుకు అడిగాడు? ఆయన శరీర దాహమును బట్టి ఆమెను దాహం అడగలేదు. ఆమె ఆత్మ పాపంలో ఉంది కాబట్టి ఆ ఆత్మల కొరకైన దాహమును బట్టి ప్రభు ఆమెను దాహమిమ్మని అడిగాడు. అంతేకాదు సమరయులకు అందరికీ సువార్త వెళ్ళడం కోసం కూడా ఆమె దగ్గర ప్రభు మాట్లాడతాడు. ఆమె వలన ఆమె తన ప్రతి పాపం ప్రభు దగ్గర ఒప్పుకొని ఇతరులకు, అన్ని జనులందరికీ, తన సమరయులందరికీ ఆమె ఆ సువార్తను ప్రకటించినప్పుడు ఆమె మాటలు యందు విశ్వాసం ఉంచి దేవుని వైపు తిరిగి ఉంటారు. యోహాను సువార్త 4:14. ప్రభు ఆత్మల కొరకైన దాహం కలిగి ఉన్నాడని ఇదొక మాట. యోహాను సువార్త 4:14. అయితే ప్రభు ఇక్కడ ఇంకొక మాట మనము తెలుసుకుందాం. నిత్య జీవము నిచ్చుటకై ప్రభు సిలువలో ఆ మాట పలికి ఉన్నాడు మనకి. అయితే మన పాపముల కొరకై మన పాపముల కొరకే మనము నశించుకోకుండా నిత్య జీవం కలిగి ఉండటకు ప్రభు ఆ మాట సిలువలో పలికి ఉన్నాడు. అయితే కీర్తనలు 22:15.
కలిగించాము అని. చాలా ప్రభువు శరీరధారిగా ఈ భూమి మీద ఉన్నప్పుడు కొంత కూడా శరీర దాహము కలిగింది ఆయనకి. ఎందుకంటే మన పాపముల కొరకై తను మానవ రూపిగా ఈ లోకంలోనికి వచ్చి తను మనం భరించాల్సిన శిక్ష అంతటిని ఆయన కల్వరి శిలువలో భరించి మన పాప భారాన్ని అంతటిని మోసుకొని ఉన్నాడు. అయితే అట్టి శిక్ష నుంచి, అట్టి మరణ శిక్ష నుంచి ప్రభు మనల్ని విడిపించడం కొరకు ప్రభు శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చాడనని ఆయన బలము చిల్ల పెంకు వలె అయిపోయిందంట. ప్రభువు మన కొరకు అంతగా శ్రమ పడ్డాడనని ఆయన శ్రమను గురించి మనము తెలుసుకొని ఆయన యొద్దకు వచ్చినప్పుడు మనకేం కలుగుతుంది? పాప క్షమాపణ కలుగుతుంది. అయితే ఈ పాప క్షమాపణ మనలో కలిగినప్పుడు మనము కూడా అట్టి సాక్ష్యము నిద్రలకి మన చుట్టూ ఉన్న వారికి చెప్పి ఆయన యొద్దకు నడిపించినప్పుడు ఆయన దాహం తీర్చిన వారముగా ఉంటాం. ప్రభు పలికిన 5వ మాట ఇది, ఆయన దాహం తీర్చిన వారముగా మనము ఉంటాము. అయితే చిన్న ఎగ్జాంపుల్ ఉంది, చూద్దాము. ఇక్కడ మదర్ తెరీసా ఆశ్రమంలో ప్రార్థనా గది ఒకటి ఉండేదంట. తెలుసుగా చదువుకున్న వాళ్ళందరూ మదర్ తెరీసా తెలుసు. ఆమె ప్రార్థన కుష్ఠరోగులకి సేవ చేస్తుంది. ఆమె ప్రార్థనా గదిలో ఈ వాక్యమును ఆంగ్లంలో ఇంగ్లీష్లో రాసుకొని పెట్టుకుందంట. ఏమని? అదే దాహం కలిగి ఉన్నాను అని. అయితే అక్కడికి వెళ్ళి చూసిన వాళ్ళల్లో వీళ్ళు ఆ మాట ఆమెను అడిగినప్పుడు ఆమె ఒక సందర్భం చెప్పిందంట. అనేక సందర్భాల్లో తాను తప్పిగలిగి ఉన్నానని విన్నాడని గమనించగలను. నేను యేసు ప్రభువు ఆమె అడిగిన ప్రశ్నకు ఈమె సమాధానం చెబుతుంది. యేసు ప్రభువు అనేక సందర్భాలలో దాహం కలిగి ఉన్నాడని మనం గమనించగలము. అయితే ఆ సంగతి వివరిస్తూ మిక్కిలి అల్పులైన వారికి దాహం తీర్చితే నాకు దాహం తీర్చినట్టు అని బోధించాడు. అనగా మన సమాజంలో బలహీనలైన వారికి మన వంతు సాయం చేయడం వల్ల ధన్యకరం అని చెప్పేసి ఆమె సాక్ష్యం చెప్పిందంట. యేసుక్రీస్తు నామమున కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. ముఖ్యంగా నాకు ఈ సమయం ఇచ్చిన దేవాది దేవునికి కోట్లాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. అల్పురాలినైన నన్ను దేవుడు బలపరిచి ఆయన సిలువలో పలికిన శ్రేష్టమైన మాటలు బోధించడానికి సమయం ఇచ్చినందుకు ఆ దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు మనము యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన 5 మాటలు విని ఉన్నాం. ఇప్పుడు నేను 6వ మాటను బోధించుతుండగా దేవుని ఆత్మ మన మీద ఉండులాగున చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రము దేవా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పాదములకు వెలలేని స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. తండ్రి, నీ కృపను బట్టి, నువ్వు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి అయా నీ పాదములకు వందనాలు దేవా, నీకు స్తోత్రాలు. అయా మా పాపముల నిమిత్తము, మా దోషముల నిమిత్తము, మా పాపం అపరాధముల నిమిత్తము దేవా, సుందరమైన నీ దేహమును తండ్రి ఆ కల్వరి కొండపైన దేవా నలుగొట్టబడి ఆఖరి రక్త బొట్టు వరకు కాచి దేవా మా కొరకు నీ ప్రాణమును త్యాగం చేశావు యేసయ్యా, నీకు స్తోత్రాలు. నీవు సిలువలో పలికిన శ్రేష్టమైన మాటలు దేవా మా హృదయాలను ప్రభువా బలపరచుటకు దేవా, మా హృదయాలలో నెమరు వేసుకున్నటకు నువ్వు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రాలు. తండ్రి, అల్పురాలిని అయోగ్యురాలిని ఎన్నిక లేని నన్ను ప్రభువా నువ్వు ఎన్నుకొని నీ చిన్న పనిముట్టుగా పాత్రగా వాడుకో ప్రభువా, నీకు స్తోత్రాలు. ముందు ఎన్నుకొని నీవు ఆవరించి దేవా, నా మాటలు కాదు ప్రభువా, నీ మాటలు, నీవు పలికిన మాటలు నీ బిడ్డలకు బోధించుటకు తగిన జ్ఞానమును నాకు దయచేయి ప్రభువా. మోషేతో చెప్పావు, వెళ్ళుము, నీవు మాట్లాడము, నీ నోరు తెరిచి నేను నింపుతానన్నావు ప్రభువా. నేను మాట్లాడుచుండగా నా నోటిని నింపి దేవా నా నాలుకకు బూరగా ఉండి ప్రభువా బిడ్డలతో నీవు మాట్లాడమని, శ్రేష్టమైన పలుకుల ద్వారా దేవా బిడ్డలను బలపరచమని ప్రభువా నీ పాదాల చెంతకొచ్చి నీ పాదాలు పట్టుకుంటూ నన్ను నీకు అప్పగించుకుంటూ నీ ఆత్మతో ముందు వెనుకలను ఆవరించి నీ కృపలో భద్రపరచమని యేసయ్య పరిశుద్ధ అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన 6వ మాట,
యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనము చూసినట్లయితే, యేసు ఆ చిరకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. యేసు ప్రభువారు ఏం చేశాడంటే చిరకను పుచ్చుకొని అప్పటి వరకు 5 మాటలు సిలువలో పలికి లేఖనములు నెరవేరునట్లు ఆయన సిలువలో ప్రతి వాగ్దానమును నెరవేర్చాడు. యేసుక్రీస్తు వారు సమాప్తమైనదని పలికాడనమాట. ఏమి సమాప్తం చేశాడు అని, ఎందుకు ఆ సమాప్తమని సిలువలో పలికాడు అంటే, సమాప్తం అనే మాట ఇంగ్లీష్లో ఇట్ ఈస్ ఫినిష్డ్. యేసుక్రీస్తు సమస్తాన్ని ఈ లోకానికి వచ్చిన తర్వాత ఫినిష్ చేశాడనమాట. ఆయన తండ్రి తనకు అప్పగించిన పనినంతటినీ కంప్లీట్ చేసేసాడు. కంప్లీట్ చేశాడు కాబట్టే ఆ సిలువలో ఆయన సమాప్తమైనదని పలికాడనమాట. సమాప్తమైనదని యేసుక్రీస్తు పలికి ఏమేమి ఈ లోకంలోకి వచ్చిన తర్వాత ఏమి సమాప్తము చేశాడు, అసలు ఏ పని మీద ఆయన తండ్రి ద్వారా పంపబడ్డాడంటే, యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో చూసినట్లయితే, యోహాను సువార్త 17వ అధ్యాయం, చేయటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచుతిని. చేయటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత కంప్లీట్ గా చేసేసి దేవుణ్ణి మహిమపరిచాడు. తండ్రి కుమారుని ఈ లోకానికి మన కొరకు పంపించాడు. ఆయన ఏ పని నిమిత్తమైతే ఈ లోకానికి కుమారుని పంపించాడో ఆ పనిని మొత్తం యేసుక్రీస్తు కంప్లీట్ గా సంపూర్తిగా చేసేసి దేవుని మహిమపరిచాడు అనమాట. ఆయన ఈ లోకానికి వచ్చాడు. తండ్రి కుమారుని ఈ లోకానికి పంపకపోతే మనకు పాప విమోచన లేదు. పాప ప్రయత్నము యేసుక్రీస్తు ఈ లోకంలో చెల్లించాడు. తన విలువైన రక్తమును, నిర్దోషమైన నిష్కలంకమైన రక్తమును కాచి మన పాప భారమును, నా పాపమును విడిపించుటకు ఆయన ఈ లోకానికి వచ్చి ఆ పనిని కంప్లీట్ చేశాడనమాట. ఆ పనిని కంప్లీట్ చేసి సిలువలో పలుకుతున్నాడు శ్రేష్టమైన మాట, సమాప్తమైనది అని. అలాగా ఆయన చేసిన పనిలో సమాప్తము చేయబడింది. ఈ లోకానికి క్రీస్తు వచ్చిన తర్వాత అసలు ఏం చేశాడు, ఏమి సమాప్తము చేశాడని చూసినట్లయితే, లూకా సువార్త 4వ అధ్యాయము 18వ వాక్యము చూసినట్లయితే, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, ఇంటి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవచనమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారిని తండ్రి ఈ లోకానికి ఎందుకు పంపించాడంటే, బీదలకు సువార్తను ప్రకటించడానికి. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. యేసుక్రీస్తు వారి తండ్రి ఆత్మ తన కుమారుని మీద ఉంచి లోకానికి పంపించాడు, బీదలకు సువార్త ప్రకటించడానికి. నశించిపోయే వారికి సువార్తను ప్రకటించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. యెరూషలేము, యేసుక్రీస్తు పుట్టినది మొదలుకొని బెత్లెహేము నుంచి, యెరూషలేము నుంచి సమరయ పట్టణములంతటా ఆయన తన ప్రసంగాలను చేస్తూ అనేకులకు బీదలకు సువార్తను ప్రకటించాడు. బీదలకు సువార్త ప్రకటించాడు. ఆయన ఆ పనిని కంప్లీట్ చేశాడు. ఆయన నన్ను బీదలకు సువార్త ప్రకటించడానికి యేసుక్రీస్తు ఆయనను అభిషేకించాడు. తండ్రి ఆయనను అభిషేకించి లోకానికి పంపించాడు. బీదలకు సువార్త ప్రకటించు అని. చెరలో ఉన్న వారికి విడుదల, చెరసాలలో బంధించబడిన వారి పాపపు బంధకాలలో ఉన్న వారికి విడుదలను దయచేయడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చి మన పాపమును, మన శాపమును, మనము పాపముతో చెరలో పట్టబడిన మన పాపమును విడిపించుటకు ఆయన ఆ కల్వరి కొండలో ఆ శిలువ పైన తన ప్రాణమును త్యాగము చేసి అమూల్యమైన రక్తమును కార్చి ఆ పనిని కంప్లీట్ చేసి సమాప్తమైనదని పలికాడనమాట. గుడ్డి వారికి చూపును కూడా ఇచ్చాడు దేవుడు. ఒక గుడ్డి పిచ్చకుడు కోనేటి దగ్గర ఉన్నప్పుడు, అతడు చాలా సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నప్పుడు అతనికి చూపు లేదు. ఆ నీళ్లు కదిలించినప్పుడు అతను వెళ్ళి అక్కడికి పోలేకపోయేసరికి యేసుక్రీస్తు వారి ఆ దోవను పోయేటప్పుడు ఆయన కేకలు వేశారు, దావీదు కుమారుడా నన్ను కరుణించుమని. అప్పుడు యేసుక్రీస్తు ఆగి అతని కళ్ళను ముట్టినప్పుడు అతనికి స్వస్థత కలిగిందనమాట. ఆ స్వస్థతను
గుడ్డి వారికి చూపు కలుగు చేశాడు ఈ లోకానికి వచ్చి యేసుక్రీస్తు వారు. నలిగిన వారి హృదయాలను విడిపించడానికి, నలిగిన వారిని విడిపించడానికి అనేకులు నలిగిపోయి ఉంటారన్నమాట. ఈ లోకంలో ఈ లోకాశలతో ఈ లోక బంధకాలలో బంధించబడి చాలా విధంగా నలిగిపోయిన వారిని కూడా దేవుడు తన ప్రాణమును పెట్టి ఆ శిలువ మీద పనిని కంప్లీట్ చేసి విడిపించాడనమాట. ఆ విడిపించి ఇన్ని చేయగలిగాడు యేసుక్రీస్తు. బీదలకు సువార్త ప్రకటించాడు, చెరలో ఉన్న వారికి విడుదలనిచ్చాడు, గుడ్డి వారికి చూపునిచ్చాడు, నలిగిన వారిని కూడా విడిపించాడు. ఆయన ఈ లోకానికి వచ్చి ఇవన్నీ చేశాడు. తండ్రి తన కుమారుని లోకానికి పంపించి ఆ పనినంతటినీ కంప్లీట్ చేశాడు అనమాట. కంప్లీట్ చేసిన తర్వాత ఇంకో వచనం చూసినట్లయితే అదే లూకాసు వార్త 4వ అధ్యాయము 43వ వాక్యంలో చూసినట్లయితే ఆయన నేను ఇతని పట్టణములో నుండి దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలనని ఇందు నిమిత్తమే నేను పంపబడితేని వారితో చెప్పాను. యేసుక్రీస్తు ఎందుకు పంపబడ్డాడంటే బీదలకు సువార్తను ప్రకటించడానికి, బీదలను సువార్త ప్రకటించడానికి యేసుక్రీస్తు లోకానికి పంపబడ్డాడు. బీదలైన వారు, బీదలంటే ఎవరో కాదండి, మనమే. మన కొరకే యేసుక్రీస్తు లోకానికి పంపబడ్డాడు. ఆయన ఈ లోకానికి వచ్చి మనకు సువార్తను ప్రకటించాడు. మనకే కాదు, ఈ రాజ్యం అంతటికి, ప్రపంచమంతటికి ఆయన సువార్తను ప్రకటించాడు అనమాట. ఆ ప్రకటించి ఈ లోకానికి తండ్రి పంపిన చిత్తాన్ని నెరవేర్చాడు. అదే విధంగా యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనము చూసినట్లయితే యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం. దొంగతనమును హత్యను నాశనమును చేయటకు వచ్చును గాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవమును కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ వాక్యం ద్వారా మనకి ఏమి తెలియజేయబడిందంటే దొంగ ఎందుకు వస్తాడండి? దొంగతనం చేయడానికి. దొంగ ఎవరో కాదు, సాతానే. ఈ లోకంలో మన ఆత్మలను దొంగిలించి తనతో పాటు నరకమును తీసుకుపోవడానికి అతని లోకానికి వచ్చి ఉన్నాడు. ఆయన ఈ లోకానికి వచ్చి మన ఆత్మలను దేవుని రాజ్యము చేరకుండా పాపములో శాపములో పట్టబడి నరకములోనికి తీసుకువెళ్ళడానికే దొంగగా ఈ సాతాని లోకానికి వచ్చాడు. అయితే యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారంటే నిత్య జీవము మనకు ఇచ్చుటకు వచ్చాడనమాట. పాపము నుంచి విడిపించి, శాపము నుంచి విడిపించి, పాప బంధకాల నుంచి మనల్ని విడిపించి, సాతానుకు లోబడి సాతాను బంధకాలలో బంధించబడి నరకములో పడటం ఆయనకి ఇష్టము లేదు. ఆయనకి ఇష్టము లేదు కనుకనే ఆయన ఈ లోకానికి గొర్రె పిల్లగా వచ్చాడనమాట. గొర్రె పిల్లగా వచ్చి తన ప్రాణమును సిలువపై త్యాగం చేసి నిత్య జీవం మనకి ఇచ్చుటకు ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఆ పనిని దేవుడు ఈ లోకంలో కంప్లీట్ చేశాడు. వదకు తేబడిన గొర్రె పిల్ల వలె బలి పశువుగా ఆయన గొర్రె పిల్లగా ఈ లోకంలో బలి అయిపోయాడు. మన కొరకు, మన పాపముల కొరకు, మన శాపముల కొరకు ఆయన ఈ లోకంలో బలి అయ్యి మనకు నిత్య జీవమును కలుగజేయుటకు ఆయన ఈ లోకానికి వచ్చాడనమాట. ఆయన నిత్య జీవమునిచ్చుటకు మనకి ఈ లోకానికి వచ్చాడు కాబట్టి మనము ఎంతో ధన్యులము. లేకపోతే ధనవంతుని వలె నరకంలో పడి అల్లాడిపోయేవారు. ధనవంతుడు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎన్నో సుఖభోగాలను అనుభవించి చివరికి చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడండి? నరకంలోనికి వెళ్ళి నరకయాతన అనుభవించాడు. ఆ నరకయాతనను తప్పించడానికే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మనకు నిత్య జీవం ఇచ్చాడు. హల్లెలూయా! నిత్య జీవం ఇచ్చుటగా యేసుక్రీస్తు ఈ లోకానికి పంపబడ్డాడు అనమాట. అలాగే చూసినట్లయితే 1వ యోహాను పత్రిక 3వ అధ్యాయము 8వ వచనము చూసినట్లయితే అపవాది మొదటి నుంచి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయవాడు అపవాది సంబంధి. అపవాది క్రియలను అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. అపవాది మొదట పాపమును చేయటానికి ఈ లోకానికి వచ్చాడు. పాపము చేయవాడెవరు? అపవాది సంబంధి. మనము కూడా పాపము చేస్తే ఎవరి సంబంధులం అండి? అపవాది సంబంధులం. అపవాది సంబంధులం కనుకనే పాపములో పట్టబడతాము. పాపములో పట్టబడిన మనం అపవాది సంబంధులం కనుక ఆయన ఆ పాపము నుంచి విడిపించడానికి అపవాది క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడంట. ఆయన ఎలా వచ్చాడు? అపవాది క్రియలను లయపరచుటకే ఈ లోకానికి ప్రత్యక్షమయ్యాడు.
అపవాది క్రియలు ఈ లోకంలో పనిచేస్తే దేవుని క్రియలు జరగవు. యేసుక్రీస్తును కూడా సాతాను చాలా శోధించిందండి. శోధించినా కూడా సాతానును జయించాడు యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. ఆయన ఎలా జయించాడంటే సాతాను అనేక శ్రమలు ద్వారా యేసుక్రీస్తు 40 దినములు ఉపవాసం ఉన్నప్పుడు కూడా ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తినుమనింది. యేసుక్రీస్తు ఏమని సెలవిచ్చాడంటే మనుష్యుడు రొట్టె మాత్రం వలనే కాదు గాని దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడనమాట. అటువంటిది సాతాను తండ్రినే శోధించింది. ఈ లోకంలో తండ్రి చేత నిర్మింపబడిన మనల్ని కూడా శోధిస్తానే ఉంటుంది. కానీ ఆ అపవాది క్రియలను లయపరచుటకు యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యాడనమాట. అపవాది క్రియలను లయపరిచి యేసుక్రీస్తును కూడా ఏమనిందంటే ఆయనను సాతాను ఈ యొక్క నువ్వు నా కాళ్ళకు మొక్కితే ఈ లోకాన్నంతా నీకు నేను ఇచ్చేస్తాను, లోక రాజ్యాలన్నీ ఇస్తానందనమాట. అసలు లోక రాజ్యాలు సాతానివి కావు. దేవుడు సృష్టించిన సృష్టి లోక సంబంధం అంతా ఆయన మాట చొప్పున మొత్తము జరిగింది. ఆయన మాట చొప్పున జరిగి తన రూపంలో మనల్ని చేసుకున్న దేవుడు మనల్ని కూడా సాతాను దేవుడికి సవాల్ చేస్తుంది, నీవు నా కాళ్ళకు మొక్కితే నేను నీకు ఇస్తానని. కానీ యేసుక్రీస్తు వారు సాతాను కూడా గద్దించేశాడనమాట. ఆయన సృష్టించిన సృష్టికర్తలం మనం. ఆయన మనల్ని సృజించాడు, తన రూపంలో సృజించి తన జీవమును మనలో ఉంచాడు. కాబట్టి ఆయన ఇచ్చిన జీవము నరకానికి వెళ్ళటం ఆయనకి ఇష్టము లేదు. అందుకే ఆయన ఈ లోకానికి ప్రత్యక్షమయ్యాడనమాట. పాప క్రయధనమును విడిచివేయడానికి, పాప శాపము నుంచి మనము తప్పించబడడానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. అలాగే చూసినట్లయితే లూకా సువార్త 12వ అధ్యాయము 49వ వచనంలో చూసినట్లయితే లూకా సువార్త 12వ అధ్యాయము నేను భూమి మీద అగ్ని వేయవచ్చి తిని అది ఇదివరకే రగులుకొని మండవలనని ఎంతో కోరుచున్నాను. దేవుడు ఏం చేయడానికి వచ్చాడంటే ఈ భూమి మీదకి అగ్ని వేయడానికి వచ్చాడు. ఏమి అగ్నో తెలుసా? పరిశుద్ధాత్మ అగ్ని ఈ భూమి మీద వేయడానికి దేవుడు ఈ లోకానికి పంపబడ్డాడు. పరిశుద్ధాత్మ అగ్ని ద్వారా అనేకులను దేవుడు దర్శిస్తూ ఉన్నాడు అనమాట. అనేకులను తాకుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ అగ్ని వలె తన మీదకి వచ్చినప్పుడు అనేకులు అన్య భాషలతో మాట్లాడగలడు. ఆయన శక్తి అంత బలమైనది. ఆయన పరిశుద్ధాత్మ అగ్ని అంత బలమైనది అనమాట. పరిశుద్ధాత్మ అగ్నిని వేయటకి ఆయన ఈ లోకానికి ఈ భూమి మీదకి వచ్చాడనమాట. పరిశుద్ధాత్మ అగ్ని ద్వారా అనేకులను దేవుడు తాకుతూ ఉన్నాడు. అలాగే చూసినట్లయితే యోహాను సువార్త 18వ అధ్యాయము 37వ వచనమును చూసినట్లయితే సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని. సత్యమును గూర్చి దేవుడు సాక్ష్యం ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చి పుట్టి ఉన్నాడు. ఈ లోకంలో సత్యము ఏమిటంటే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి తన ప్రాణమును త్యాగము చేసి తన ప్రాణ ప్రయత్నము ద్వారా మనకు విమోచననిచ్చి తన ప్రాణమును ఆఖరి రక్త కొట్టు వరకు ఆ సిలువలో కాచి మనకు విజయం ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అది సత్యం. యేసుక్రీస్తు ఈ లోకానికి రావడం, మన కొరకు అనేక శ్రమలు అనుభవించడం, మన కొరకు తన రక్తమును కార్చడం, ఆ సిలువపై తన ప్రాణమును త్యాగము చేసి మనకు విమోచన దయచేయడం, అది సత్యం అన్నమాట. యేసుక్రీస్తు ఆ సత్యాన్ని ఈ లోకంలో జరిగించాడు. అందుకే ఆయన ఈ లోకానికి వచ్చాడు. అలాగే యోహాను సువార్త 1:29లో చూసినట్లయితే యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనంలో 2వ లైన్ నుంచి చదువుతున్నాం. ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఆయన ఈ లోకానికి ఎలా వచ్చాడంట? లోక పాపములు మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. లోక పాపములు అనగానేమంటే ఈ లోకంలో ప్రతిదీ పాపముతో శాపముతో పట్టబడి ఉన్నదండి. పాపములో శాపములో పట్టబడి ఉన్న మనల్ని మన పాపమును విడిపించడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు. ఆయన ఈ లోకంలోనికి వచ్చి మన పాపములన్నీ కొట్టివేశాడు. ఎక్కడో తెలుసా? ఆ సిలువలో తన ప్రాణమును అర్పించి మన పాపములన్నీ కొట్టివేశాడు. మనకు పాప క్షమాపణ
ఇచ్చి ఉన్నాడు అనమాట. మనకు పాప క్షమాపణ ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. తండ్రి ద్వారా పంపబడ్డాడు ఇవన్నీ జరిగించడానికి. తండ్రి చిత్తాన్ని జరిగించడానికి క్రీస్తు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు అనమాట. అదే విధంగా చూసినట్లయితే ఇంకో వాక్యమును చూద్దాం. లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనమును చూసినట్లయితే లూకా సువార్త 19వ అధ్యాయం నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చానని అతనితో చెప్పాను. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడంటండి? నశించిన దానిని వెదకి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఎవరు నశించిపోతున్నారు? మనమే. ఈ లోకంలో మనము నశించిపోతున్నాము కాబట్టి మనల్ని వెదకి రక్షించడానికి ఈ లోకానికి ఆయన వచ్చాడనమాట. నశించిన దాన్ని వెదకి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. మనం నశించిపోవడం ఆయనకి ఇష్టము లేదు. మనం నరకంలోనికి వెళ్ళటం ఆయనకి ఇష్టము లేదు. మనము పాపంలో ఉండటం ఆయనకి ఇష్టము లేదు. మనము పాపపు బంధకాల్లో పట్టుబడి ఉండటం ఆయనకి ఇష్టము లేదు. కనుకనే నశించిపోయే మన ఆత్మలను రక్షించడానికి ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడనమాట. నశించిన దానిని వెదకి రక్షించటకు నేను ఈ లోకమునకు వచ్చి తిని అని దేవుడు మనకి ఈ పరిశుద్ధ గ్రంథం ద్వారా తెలియచేయుచున్నాడు. నశించిపోయే మన ఆత్మలు ఈ లోకంలో యేసుక్రీస్తు బలి పశువుగా బలి కాకపోతే మనం నశించిపోయే వారిని. మనము నశించిపోకూడదని ఆయన ఈ లోకానికి వచ్చి మన కొరకు బలి అయ్యాడు. తన ప్రాణమును అర్పించాడు. మన కొరకు ఎవరు చేయలేని త్యాగమును చేశారు. మన కొరకు మన ఇంట్లో ఎవరిని ఏ పని చేయమన్నా, మన పని ఏదన్నా అప్పగిస్తే మన పిల్లలే మన పని సరిగ్గా కంప్లీట్ చేయరు. ఏ చెప్పినా కూడా పిల్లలు కంప్లీట్ చేయరు. కానీ తండ్రి మాత్రం తండ్రి పని మీద తన కుమారుడి లోకానికి వచ్చి తండ్రి చెప్పిన ప్రతి పనిని కంప్లీట్ చేశాడు. మనం కూడా విధేయత కలిగి ఉండాలి. దేవునికి విధేయత కలిగి ఆయనలో జీవించాలని తండ్రి ఈ లోకానికి నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాడు. ఇంకొక వాక్యమును చూసినట్లయితే మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనమును చూద్దాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనం. మనుష్య కుమారుడు పరిచారం చేయించుకొనుటకు రాలేదు, పరిచారం చేయటమును ప్రయత్నముగాను తన ప్రాణము ఇచ్చుటకు వచ్చెను. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడంటే ఈ లోకానికి? పరిచారము చేయించుకున్నట్టుకు ఆయన రాలేదు, పరిచారము చేయుటకే వచ్చాడు. బాప్తిస్మ ఇచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు తన శిష్యుల పాదాలు కడిగాడు. యేసుక్రీస్తు వారు కడిగించుకోలేదండి. యేసుక్రీస్తు వారే శిష్యుల పాదాలు కడిగాడు. ఆయన పరిచారం చేశాడా, చేయించుకున్నాడా? చేశాడు. యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారంటే పరిచారము చేయుటకే వచ్చాడు, చేయించుకోవడానికి లోకానికి రాలేదనమాట. పరిచారము చేయడానికి ఆయన లోకానికి వచ్చాడు. గనుడైన దేవుడు, అంత గొప్ప దేవుడి లోకంలో ఎవ్వరూ లేరండి. గనుడు ఆయన, సర్వ సృష్టికర్త, సర్వాధికారి కూడా ఈ లోకంలోనికి వచ్చి పరిచారము చేశాడు. ఆయన సృష్టించిన సృష్టి మనము కూడా పరిచారము చేసేవారిగా ఉండాలి. సేవకులకు పరిచారం చేయాలి, సంఘంలో పరిచారకులుగా ఉండాలి. మనకి ఏదైనా ఒక పని అప్పగిస్తే అమ్మో నాకే అప్పగించిందేమో, ఈ పని నేను తప్పించుకొని ఎట్లా పక్కకు పోవాలి అనుకుంటాం. కానీ ఎవరు మనకు సంఘంలో కానీ సేవకులు కానీ అప్పగించిన పనిని మనం కూడా కంప్లీట్ చేసేవారిగా ఉండాలి, పరిచారం చేసేవారిగా ఉండాలి. యేసుక్రీస్తు మనకు మాదిరిగా ఉన్నాడు. పరిచారము చేయుటకే వచ్చింది కానీ చేయించుకున్నట్టుకు నేను రాలేదు. యేసుక్రీస్తు వారు పరిచారము చేయుటకే ఈ లోకానికి వచ్చాడు. ఆయన పరిచారము చేశాడు, శిష్యుల పాదాలు కడిగారు. ఇప్పుడు కూడా కొంతమంది సేవకులు శిష్యుల పాదాలు కూడా బాప్తిస్మ ఇచ్చినప్పుడు కడుగుతూ ఉంటారు. అలాంటి స్థితిలో దేవుడు ఎంతో తగ్గింపు జీవితాన్ని వారికి ఇచ్చాడనమాట. అలాంటి పరిచారం చేసేది ఎలాంటి వారంటే తగ్గించుకున్న వారే. మనము నేనా అనే అహంకారం మనలో ఉందంటే మనం ఆ పని చేయలేము. నేను చేయాలా, వారి దగ్గర నేనేంటి చేసేది అని అనుకున్నట్లయితే మనం ఆ పనిని చేయలేము. తగ్గింపు జీవితం, తను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడును. మనం ఎలా ఉండాలా ఈ లోకంలో అంటే తగ్గించుకొని ఉండాలి, తగ్గింపు జీవితము కలిగి ఉండాలన్నమాట. తగ్గింపు జీవితం కలిగి ఉన్నప్పుడే ఇతరులకు పరిచారం
చేస్తాం. సిస్టర్ గారు చెప్పినట్లు మదర్ తెరీసా కూడా పరిచారము చేసింది చాలా మందికి. తన చేతులతో దోసిలతో చీము నెత్తురు అలాంటివి కూడా ఎత్తిపోసి వాళ్ళకి శుభ్రం చేసి కట్లు కట్టి సేవ చేసింది మదర్ తెరీసా గారు. అంతటి గొప్ప తల్లే సేవ చేసింది. మనం కూడా ఇతరులకు పరిచారం చేసేవారిగా సేవ చేసేవారిగా ఉండాలన్నమాట. అలాంటి స్థితిలో మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని కూడా హెచ్చిస్తాడు. ఆయన చిత్తాన్ని నెరవేర్చినప్పుడు దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. మనం కూడా పరిచారం చేసేవారిగా ఈ లోకంలో ఉండాలి. యేసుక్రీస్తు వారి ఈ లోకానికి పరిచారం చేయడానికి వచ్చాడు. అదే విధంగా చూసినట్లయితే 1వ యోహాను 3:5 చూసినట్లయితే పాపములను తీసివేయుటకు ఆయన ప్రత్యక్షమాయను. యేసుక్రీస్తు ఎంత ప్రత్యక్షమయ్యాడండి? పాపములను తీసివేయటకు. మన పాపములను తీసివేయటకు ఆయన ఈ లోకములో ప్రత్యక్షమయ్యాడనమాట. పాప భారమును తొలగించడానికి ఆయన ఈ లోకమునకు వచ్చాడు. నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చాడు కనుక మన పాపములను కూడా ఆయన తీసివేయడానికి ఈ లోకములోనికి వచ్చి ఉన్నాడు. అలాగే చూసినట్లయితే తండ్రి ఏమేమి పని ఇక్కడికి వచ్చి కంప్లీట్ చేశారు. ఆయన ఏం చిత్తాన్ని వచ్చారంటే ఇప్పటివరకు మనం చదివిన లేఖన భాగములన్నీ ఆయన ఈ లోకానికి వచ్చి ఏమి చేయగలిగాడు? పేదలకు సువార్త ప్రకటించాడు, గుడ్డి వారికి చూపునిచ్చాడు, అనేకులు నలిగిన వారిని విడిపించాడు, పరిచారం చేయడానికి వచ్చాడు, పాపులను రక్షించడానికి వచ్చాడు. ఇవన్నీ కూడా ఆయన లోకానికి వచ్చిన రీతిగా మనము చేసిన రీతిగా చూస్తున్నాం. కానీ దేవుని చిత్తాన్ని కంప్లీట్గా ఎలా చేశాడో కూడా చూద్దాము. తండ్రి చిత్తం సంపూర్తి చేశాడు. ఎవరి చిత్తాన్ని సంపూర్తి చేశాడంటే యేసుక్రీస్తు వారు తండ్రి చిత్తాన్ని సంపూర్తి చేశాడు. ఆ వాక్య భాగంలో చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనంలో చూసినట్లయితే యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనంలో నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. యేసుక్రీస్తు పని ఏంటంటే ఆయనకు ఆహారము ఏంటి? తండ్రి చిత్తాన్ని నెరవేర్చడమే ఆయన ఆహారమై ఉన్నదన్నమాట. తండ్రి చిత్తం ఏమిటంటే నశించిన దానిని వెదకి రక్షించడమే ఆయన చిత్తము. మన పాపముల కొరకు ఆయన బలిపశువుగా మారడమే దేవుని చిత్తము. మన కొరకు ఆయన తన ఆఖరి రక్త పొట్టు కార్చడమే తండ్రి చిత్తము. కనుక ఆయన ఈ లోకానికి వచ్చి ఆ పనిని కంప్లీట్ చేశాడనమాట. అందుకే యేసుక్రీస్తు ఆ శిలువలో సమాప్తమైనదని పలకగలిగాడు. సమాప్తము చేశాడనమాట. సమాప్తము చేసే విజయవంతంగా ఆ పలుకు పలికాడు. యేసుక్రీస్తు వారు ఆ పలుకు పలికింది ఈ పనులన్నీ కంప్లీట్ చేశాడు కనుకనే సమాప్తమైనదని చెప్పగలిగాడు అనమాట. ఇంకో వాక్యం చూసినట్లయితే ధర్మశాస్త్రాన్ని సంపూర్తి చేశాడు. తండ్రి చిత్రాన్ని సంపూర్తి చేశాడు. ధర్మశాస్త్రాన్ని కూడా యేసుక్రీస్తు వారి లోకంలో సంపూర్తి చేశాడు. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనంలో చూసినట్లయితే విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. విశ్వసించిన ప్రతి వారికి నీతి కలుగుటకు. మనము విశ్వసించిన దేవుని విశ్వసిస్తే మనకు నీతి కలుగుతుంది. విశ్వసించిన ప్రతి వారికి నీతి కలుగుటకు ఆయన ధర్మశాస్త్రానికి సమాప్తి అయి ఉన్నాడు అనమాట. ధర్మశాస్త్ర ప్రకారముగా అయితే మోషే ధర్మశాస్త్ర ప్రకారము బలులను అర్పించేవారు పాపము పోవడానికి. కానీ మన పాపము పోవడానికి యేసుక్రీస్తు బలిపశువుగా మారాడు. మన పాపమును మన శాపమును కొట్టివేయడానికి ఆయన బలిపశువుగా కల్వరి కొండలో తన ప్రాణమును అర్పించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తన ప్రాణమును మన కొరకు అర్పించి మనల్ని నిత్య జీవమునకు వారసులుగా చేసి ఉన్నాడు అనమాట. తండ్రి చిత్తాన్ని నెరవేర్చి ధర్మశాస్త్రము చొప్పున ఇక జరగకుండా తానే బలిపశువుగా బలి అయ్యాడు శిలువలో. తన ప్రాణమును మన కొరకు అర్పించి ఉన్నాడు అనమాట. ఆ పనిని కూడా దేవుడు సంపూర్తి చేసేసాడు. ఇంకొకటి ఏంటంటే విమోచన కార్యాన్ని కూడా సంపూర్తి చేశాడు. విమోచన కార్యాన్ని ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము దేవుని కృపల మహదైశ్వర్యమును బట్టి
క్షమాపణ కలిగి ఉన్నది. మనకు ఏం కలిగి ఉందంట? అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. ఆయన రక్తం వలన మనకు విమోచన క్రయధనముగా ఆయన ఈ లోకములో బలిపశువుగా బలి అయ్యి మనకు విమోచనను ఇచ్చాడనమాట. విమోచన నీయడానికి ఆయన ఈ లోకానికి వచ్చి విమోచన క్రయధనముగా తన ప్రాణమును సిలువలో అర్పించి ఆ పనిని కంప్లీట్గా సంపూర్తి చేసి సమాప్తమైనదని పలికాడు. సమాప్తమైనదని పలికి యేసుక్రీస్తు వారు మనకు విమోచనను కూడా కలుగు చేశాడు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. ధర్మశాస్త్రము చొప్పున జరగకూడగా తన ప్రాణాన్ని అర్పించాడు. లోకానికి వచ్చి మనకు విమోచన కలగడానికి కూడా ఆయన తన ప్రాణమును త్యాగము చేశాడు. పాప దోషములను కూడా సంపూర్తి చేశాడు. నశించిన దానిని వెదకి రక్షించడానికి పాపములు ఈ లోకానికి ఆయన వచ్చాడు గనక మన పాపములను, మన శాపములను, మన దోషములను ఆ సిలువలో ఆయన కొట్టివేశాడు. ఆయన రక్తం వలన మనకు విమోచన, ఆయన రక్తం వలన మనకు పాప క్షమాపణ, ఆయన రక్తం వలన మనకు రక్షణ. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే నశించిన దాన్ని వెదకి రక్షించడానికి, మనం రక్షణకు వారసులుగా ఉండుటకు ఆయన లోకానికి వచ్చాడన్నమాట. నిత్య జీవం ఇచ్చుటకు ఆయన లోకానికి వచ్చినాడు. మనం ఈ లోకంలో పాప క్షమాపణ కలిగి బాప్తిస్మము పొంది రక్షించబడి నిత్య జీవము పొందుటకు, ఆయనతో విమోచించబడుటకు ఈ లోకంలోనికి ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చి ఆ సిలువలో ఆయన శ్రేష్టమైన మాట సమాప్తమైనదని పలికాడు. సమాప్తమైనదని ఎప్పుడు పలుకుతారంటే బాగా విజయము సాధించినప్పుడే సమాప్తమైనదని పలుకుతారు. ఆ విజయాన్ని దేవుడు సాధించాడు అనమాట. హల్లెలూయా. ఆయన ఈ లోకానికి వచ్చి తన పనినంతటిని, తండ్రి చిత్తాన్ని మొత్తాన్ని నెరవేర్చి సమాప్తమైనదని గ్రేట్గా, తను ఎంతో గ్రేట్గా పలికాడు ఆ మాట, సమాప్తమైనది అని తండ్రితో. నువ్వు నాకు ఇచ్చిన పనిని దేవా కంప్లీట్ చేసేసాను. మనమైతే ఏ పనైనా ఇన్కంప్లీట్, ఏది కంప్లీట్ చేయము, అన్ని ఇన్కంప్లీట్ పనులే మన అన్ని. కానీ యేసుక్రీస్తు వారు తండ్రి చిత్తాన్ని నెరవేర్చి ఆయన పనిని ఈ లోకంలో కంప్లీట్ గా సంపూర్తి చేశాడు కాబట్టి సమాప్తమైనదని పలికాడు. ఇట్ ఈస్ ఫినిష్డ్, అన్ని ఫినిష్ చేశాడు యేసుక్రీస్తు వారి లోకంలో. అలాంటి విజయమైన కేక మనం ఎప్పుడు వేస్తామంటే రన్నింగ్ రేస్ చూసారా? చాలా మందికి తెలుసు. రన్నింగ్ రేస్ చేసేవాళ్ళు కప్పు గెలుచుకున్నప్పుడు వాళ్ళు ఫస్ట్ పరుగు పందెంలో గెలిచినప్పుడు చాలా పెద్ద కేక వేస్తారు. వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు వేయరా కేక. రన్నింగ్ రేసే కానీ ఏదైనా గేమ్స్ పెట్టినప్పుడు గెలిచిన వాళ్ళకు ఒక విధమైన కేక వస్తుందండి, ఓడిపోయిన వాళ్ళకి రాదు. ఓడిపోయిన వాళ్ళని అడగండి, ఏదో పరిగెత్తలేము, చిన్నగా చెప్పేస్తారు. గెలిచిన వాళ్ళైతే నేను గెలిచానని పెద్దగా కేక వేస్తారు. యేసుక్రీస్తు వారు కూడా సిలువలో తన ప్రాణమును అర్పించి మన కొరకు విమోచన క్రయధనముగా యేసుక్రీస్తు తన తండ్రి పంపిన చిత్తాన్ని నెరవేర్చాడు కాబట్టి సమాప్తి అయినదని శ్రేష్టమైన మాటను ఆయన పలకగలిగాడు. యేసుక్రీస్తు తండ్రి చిత్తాన్ని నెరవేర్చి కంప్లీట్ గా అన్ని సంపూర్తిగా చేశాడు కాబట్టి సమాప్తమైనదని తన తండ్రికి తన ఆత్మను అప్పగించుకుంటున్నాడు. ఆయన తన ప్రాణమును మన కొరకు ఎంత త్యాగం చేశాడో మనం ఈ రోజే కాదండి, మన బ్రతుకు దినములన్నీ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, ఈ లోకంలోనికి ఎందుకు మనకు పంపబడ్డాడని మనం ఈ వాక్యం ద్వారా విని ఉన్నాము. తండ్రి చిత్తాన్ని నెరవేర్చే వారిగా మనం కూడా ఉండాలి. పౌలు గారు అంటారు ఒక మాట. పౌలు గారు ఏమంటారంటే, నా తండ్రి చిత్తాన్ని నేను, నా పరువు కడముట్టించి తిని నా తండ్రి చిత్తాన్ని నేను నెరవేర్చాను. ఆయన కొరకు ఏముందంట? జీవ కిరీటము ఉంచబడింది. పౌలు గారు కూడా గొప్పగా మాట చెప్పగలిగాడు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు కాబట్టి జీవ కిరీటాన్ని పొందుకోగలిగాడు. మనం కూడా ఈ లోకంలో ఎందుకు పుట్టాము? దేవుడు ఒక మనిషిని సృష్టించాడంటే తన పట్ల ఒక ప్రణాళిక ఉంటుంది ఖచ్చితంగా. దేవుడు మన పట్ల ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడో మనము దాన్ని గుర్తెరగాలి. దేవుడు మన పట్ల కలిగి ఉన్న ప్రణాళికను గుర్తెరిగి ఆయన చిత్తానుసారంగా ఆయనకు లోబడి జీవించినట్లయితే మనము కూడా ఆ జీవ కిరీటాన్ని పొందుకోగల అర్హులుగా ఉంటాము. దేవుడు ఆ జీవ కిరీటమును ఇచ్చుటకే, మనల్ని పాపం నుంచి విడిపించుటకే ఆ శిలువ త్యాగము చేశాడు. ఆ శిలువలో బలి అయ్యాడు. బలి పశువుగా బలి అయ్యి తన ప్రాణమును అర్పించి మనకు విమోచన క్రయధనమును ఇచ్చాడనమాట. ఆయన చేసిన గొప్ప త్యాగాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ, దేవుడు అల్పురాలైన నన్ను ఆయన మాటలు పలికిన శ్రేష్టమైన మాటలలో పలుకుటకు వాడుతున్నందుకు దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తూ ఈ చిన్న మాటలు మన వినికిడిలో దీవించబడును గాక. ఆమేన్. మొదటిగా ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి దేవాది దేవునికి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఫస్ట్ దేవుడు శిలువలో పడిన 7 మాటల్లో 3 మాటలు ప్రజలతో మాట్లాడాడు, 3 మాటలేమో దేవునితో మాట్లాడాడు. అలాగే ఇంకొక మాట సెల్ఫ్ డిక్లరేషన్ చేసుకున్నాడు సమాప్తమైనదని.
ఇంకొక మాట ఏంటంటే రెండవ మాట దొంగతో మాట్లాడాడు, అలానే యోహానుతో మాట్లాడాడు, ఇంకా మరేతో మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాము. ఇంకా కొన్ని విషయాలు చూసినట్లయితే ఇవన్నీ మాట్లాడిన తర్వాత ఆయన దప్పికొనుచున్నాను అని మాట్లాడాడు. ఆ మాట తన యొక్క ఆక్రందనను మనం తెలియజేసినట్లుగా చూస్తున్నాము. ఇవన్నీ మాట్లాడిన తర్వాత దేవుడు 7వ మాటగా 6 దినాలలో దేవుడు ఏం చేశాడు? సృష్టిని అంతా కలుగజేశాడు. 7వ దినం ఆయన ఏం చేశాడంటే విశ్రాంతిలోకి ప్రవేశించాడు. అలానే దేవుడు కూడా ఇక్కడ 6 మాటలు పలికి 7వ మాటగా తండ్రికి తన ఆత్మను అప్పగించుకున్నట్లుగా మనం చూస్తా ఉన్నాము. అసలు దేవుడిని ఎవరినైనా చంపగలరా? ఎవరు చంపలేరు ఆయన. అక్కడ మనము యోహాను సువార్త 19:10 చూసుకున్నట్లయితే పిలాతు అంటారు. యోహాను సువార్త అయితే యేసు అతనికి ఉత్తరం ఇవ్వలేదు. 19:10 గనుక పిలాతు నాతో మాట్లాడవా? నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారం కలదనియు నిన్ను సిలువ వేయుటకు నాకు అధికారం కలదయు నీవెరుగవా అని ఆయనతో అనెను. అందుకు యేసు పైనుండి నీకు ఇవ్వబడిన ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారము ఉన్నది. అక్కడ పిలాతు ఏమంటున్నాడంటే యేసు ప్రభు వారితో సిలువ మీద ఉన్నప్పుడు నాతో మాట్లాడవా? నిన్ను సిలువ నుండి విడుదల చేస్తాను, అలానే నిన్ను విడుదల చేస్తాను అని అన్నప్పుడు దేవుడు ఏమంటున్నాడు? అది పైనుండి దేవుడు నీకు అధికారము ఇస్తేనే గాని నన్ను విడుదల చేయగలవు, లేకపోతే చేయలేవు అన్నట్లుగా మనం చూస్తున్నాము. అక్కడ గొప్ప అద్భుతమైన అధికారాన్ని దేవుడు ఇవ్వగలిగినట్టుగా చూస్తున్నాను. నా ప్రాణాన్ని నేను మాత్రమే పెట్టుచున్నాను. ఆ విధంగానే దేవుణ్ణి ఎంతగానో గణపరుస్తున్నాడు. దేవునికి ఇష్టమై ఉన్నది అనే మాట తెలియజేస్తున్నాడు. కాబట్టి తండ్రి కుమారుల మధ్య ఉన్నటువంటి ఐక్యత గురించి, సఖ్యత గురించి మనకు ఇక్కడ అర్థమవుతుంది. ఈ 7వ మాట ఏంటంటే తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను. ఫస్ట్ మాట కూడా దేవుడు ఫస్ట్ గా తండ్రిని వేడుకున్నాడు. లాస్ట్ మాట కూడా దేవుడు తండ్రిని వేడుకున్నట్లుగా మనము చూస్తా ఉన్నాము. ఈ చివరిలో పలికే మాటలు చాలా ఎంతో అద్భుతమైనటువంటి మాటగా మనము తెలియజేస్తున్నాము. అయితే యేసుక్రీస్తు జీవిత ప్రస్థానం అనేది 6 మాటల్లో ముగించబడింది. 33.5 సంవత్సరాలు ఏం చేశారంటే ప్రతి గంటకు ఆయన అనేకమైనటువంటి పాఠాలను మనకు నేర్పించి అనేక మందికి ఆయన దీవెనకరంగా ఉన్నాడు. అలాగే చివరగా ఆయన ప్రాణాన్ని అర్పించే సమయం వచ్చి నా ఆత్మను తండ్రి చేతికి అప్పగిస్తున్నాను. ఈ ఆత్మ, మన ఆత్మ ఎవరు పెట్టిన దీపము? యెహోవా పెట్టిన దీపము. సామెతలో చూసుకున్నట్లయితే మనము సామెతలు 20:27 చూసినట్లయితే నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఆయన ఇచ్చిన ఆత్మ, ఆయన గొప్ప దేవుడై ఉండి ఈ లోకానికి మానవాళిగా వచ్చి ఈ లోకంలో తన పనినంతా సంపూర్తి చేసి తన దేవుడిచ్చిన ఆత్మను మళ్ళా తండ్రికే అప్పగించినట్లుగా మనము చూస్తా ఉన్నాము. ఇక్కడ యోహాను సువార్త 10:30 చూసుకున్నట్లయితే యోహాను సువార్త 10వ అధ్యాయము 10:30 మనం చూసుకున్నట్లయితే నేనును తండ్రియు ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. దేవుడు ఏమంటున్నాడు? నేనును తండ్రియు ఏకమై ఉన్నాము అని చెప్పగలిగాడు. అంతేకాదు మనలో ఉన్న మరణ భయాన్ని, పాప భయాన్ని, శాప భయాన్ని తొలగించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఆ మరణాన్ని కొట్టివేయడానికి ఈ లోకానికి వచ్చినట్లుగా చూస్తున్నాము. యేసునందు ఎవరైతే నమ్మిక ఉంచుతారో వారందరికీ ఆయన ఏమంటున్నారో మీరు భయపడాల్సిన అవసరం లేదు, నేను ఉన్నాను, నేను ఎలాగ మరణాన్ని జయించి ఉన్నానో మీరు కూడా మరణాన్ని జయిస్తారన్నట్లుగా చూస్తున్నాము. అపోస్తలుడైన పౌలు అంటాడు, ఏమంటాడంటే నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. ఈ లోకంలో హింసకుడు, దూషకుడు, హానికరమైనటువంటి సౌలు పౌలుగా మారి నేను ఈ లోకంలో బ్రతుకుతే యేసు కొరకే బ్రతుకుతా, చావైతే ఇంకంతకంటే నాకు భాగ్యం ఏమి లేదని అపోస్తలుడైన పౌలు ప్రకటించినట్లుగా మనం చూస్తున్నాము. అలాగే నా యందు విశ్వాసం ఉంచిన మీరందరూ కూడా మరలా తిరిగి లేస్తారు అని ప్రభువు మాట్లాడుతూ చెప్పారు. అందును బట్టి తండ్రి చేతికి తన కుమారుడు చేతిని అప్పగించినట్లుగా మనం చూస్తున్నాము. ఇంకొక విషయం ఏంటిదంటే యోహాను సువార్త 14:2 చూసుకున్నట్లయితే ఏంటంటే నేను ఎక్కడి నుండి, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, చాలు లేని ఎడ్ల నేను మీతో చెప్పుదును. నేను ఎక్కడి నుండి అయితే పంపబడినానో, ఎక్కడి నుండి అయితే వచ్చానో ఆ ప్రాంతానికి మళ్ళా నేను తిరిగి వెళ్తున్నానని అక్కడ ఉన్న ప్రజలందరికీ చెప్పినట్లుగా చూస్తా ఉన్నాము.
అందువల్ల నా తండ్రికి తన ఆత్మను అప్పగిస్తున్నాడు. ఇంకా చూసినట్లయితే ఎక్కడ ఏది మాట్లాడినా ఏది చేసినా ఆయన ప్రవచనాల నెరవేర్పు ప్రకారమే జరిగించినట్లుగా మనం చూస్తున్నాము. ప్రవక్తల నోట దేవుడు ఏది అయితే పలికించాడో, ఏది అయితే రాయించాడో ఆ మాటలు నెరవేర్చడానికి దేవుడు ఈ లోకానికి వచ్చినట్లుగా చూస్తున్నాము. కీర్తనల గ్రంథము 31:5లో చూసినట్లయితే, కీర్తనల గ్రంథము 31:5లో చూసినట్లయితే, నా ఆత్మను నీ చేతికి అప్పగించుతున్నాను, యెహోవా సత్యదేవా నన్ను విమోచించువాడవు నువ్వే. నువ్విచ్చిన ఆత్మ తండ్రి నీ చేతికి అప్పగిస్తున్నాను, సత్యదేవా నన్ను విమోచించిన వాడవు నువ్వే తండ్రి అని చెప్పినట్లుగా మనం చూస్తున్నాము. అయితే మన ఆత్మలను మనము ఎవరికి అప్పగిస్తున్నాము? మనం ఎటువంటి మనం చేసే క్రియలు గాని, తలంపులు గాని, ఆలోచనలు గాని, పనులు గాని మనము దేవుని మహిపరిచేవిగా ఉన్నాయా, లేక ఈ లోక సంబంధమైన విషయాల మీద మనం ఆలోచిస్తున్నామా అని మనల్ని మనమే పరీక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ఇంకా మనము చూసినట్లయితే దేవుడు అసలు ఏమి అప్పగించాడు? ఆది కాండము 2:7లో చూసినట్లయితే మనము ఆది కాండము 2:7లో చూసినట్లయితే, దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రంలో జీవవాయువుని ఊదగా నరుడు జీవాత్మాయను. అంటే దేవుడు మనమును ఏం చేశాడు? నేల మట్టితో తయారు చేసి మన నాసిక రంధ్రంలో జీవవాయువును ఊదబట్టి మనకి ఈ ప్రాణం అనేది వచ్చింది, జీవం అనేది వచ్చింది. అలానే దేవుడు కూడా ఈ లోకంలో గొప్ప దేవుడు అయ్యుండి ఒక మనిషిగా మన పాపం నిమిత్తము మనమును రక్షించడానికి, మనమును విమోచించడానికి ఈ లోకానికి వచ్చినట్లుగా చూస్తా ఉన్నాము. ఇంకా అపోస్తుల కార్యము 7వ అధ్యాయము 59లో చూసుకున్నట్లయితే స్టెఫెన్ గురించి, అపోస్తుల కార్యము 7వ అధ్యాయము 59వ వచనం, ప్రభువును గురించి మొరపెట్టుచు యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫెను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. అక్కడ ఏం చేశాడంటే స్టెఫెనును మామూలుగా దేవుడికి ప్రార్థిస్తా ఉన్నాడు. స్టెఫెనుతో ప్రార్థిస్తుండగా ఏం చేశారు? స్టెఫెను రాళ్లతో కొట్టడం అనేది, శిక్షించబడటం అనేది జరిగింది. అయితే స్టెఫెను ఆకాశం వైపు ఆ చేతులెత్తి తండ్రి అయిన దేవుడి తట్టు చూడగా ఆ తండ్రి అయిన దేవుడు తండ్రి దగ్గర కుడిపార్శ్వాన యేసు ప్రభు వారు దేవుని కుడిపార్శ్వాన కూర్చున్నట్లుగా చూశాడు. అప్పుడు ఏమన్నాడంటే స్టెఫెను ఆత్మ దేవుడికి అప్పగించాడు. అప్పుడు ఆ స్టెఫెను ఆత్మను దేవుడు తీసుకొని సంతోషించినట్లుగా మనము చూస్తా ఉన్నాము. ఇంకా అపోస్తుల కార్యము 1:17లో చూసినట్లయితే, అపోస్తుల కార్యము 1 అతడు మనలో ఒకడుగా చంపబడిన వాడై ఎంచబడిన వాడై ఈ పరిచర్యలో పాల్గొంది. అక్కడ యూదాను గురించిన ప్రస్తావన మనం చూస్తున్నాము. అయితే యూదా 30 ఎన్ని నాణ్యములకు దేవుణ్ణి అమ్మినట్లుగా చూస్తున్నాము. దేవుడి దగ్గర ఏర్పాటు చేయబడిన వాడే, దేవుళ్ళో ఎన్నుకున్నవాడే యూదా. ఆయన మార్గంలో నడవాల్సిన యూదా ఏం చేశాడు? ఈ లోక ఆశలలో తిరిగి పాపం చేసిన వాడై తాను పశ్చాత్తాపడుతూ కూడా తాను ఏమని చెప్పాడంటే, తాను దేవుని యొద్దకు రాలేక తలదించుకొని తనకు తానే ఆత్మహత్య చేసుకున్నాడు. ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లుగా చూస్తున్నాం. మనము కూడా మన ఆత్మను మనమే గాన చంపుకున్నట్టయితే ఈ లోకంలో విడిచినప్పుడు మనము పరలోక రాజ్యంలో అనేది చేరలేము. మన ఆత్మ దేవుడు పెట్టిన దీపం కనుక మన ఆత్మను దేవునికి మాత్రమే అప్పగించుకోవాలి. దేవుడే మన ఆత్మలను తీసుకోవాలి, దేవుడే మన ఆత్మను పిలుచుకోవాలి. అప్పుడే మనకు పరలోక రాజ్యం అనేది దక్కుతుంది. ఎన్ని శ్రమలు, ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు, ఎన్ని కష్టాలు వచ్చినా మనము ప్రభు పాదాల దగ్గర పడాలి. ప్రభు చేసే కార్యం కొరకు మనము కనిపెట్టుకొని మనం జీవించాలి. అలాగే ప్రకటన గ్రంథము 14:13లో చూసినట్లయితే, ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 14:13 అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతి పొందు మృతులు ధన్యులమని రాయమని పరలోకం నుండి ఒక గొప్ప స్వరం చెప్పగా వింటిమి. చాలు. ఇక్కడ ఏం చేశాడంటే ప్రకటన గ్రంథంలో మనము ప్రభువునందు మృతి పొందితేనే మనము ధన్యులము. ప్రభువు లేకుండా మనం చనిపోయామనుకో మనకి దేవుడి దగ్గర అవకాశం అనేది ఉండదు, మనము నరకంలో పడద్రోయబడతాము. అలాగే ఇంకా కొలసీలు పత్రిక
3వ అధ్యాయము 3లో చూసుకున్నట్లయితే మన జీవము ఎక్కడ దాచబడి ఉందంటే దేవునిలోనే మన జీవం అనేది దాచబడినట్లుగా మనము చూస్తా ఉన్నాము. ఇంకా చూసుకున్నట్లయితే తండ్రి కుమారుణ్ణి తాత్కాలికంగా 4వ మాటలోనే విడిచిపెట్టినట్లు కనబడుతుంది. కానీ ఆయన నన్ను విడిచిపెట్టలేదు కాబట్టి నా ఆత్మను తండ్రికి అప్పగిస్తున్నానని చెప్పాడు. ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తా. ఒక తల్లి ఒడిలో ఒక పాప ఒక బొమ్మను పెట్టి నిద్రపోతుంది అనుకో. ఆ నిద్రపోయిన తర్వాత తల్లి ఆ ప్రాణాన్ని మామూలుగా బొమ్మను తీసుకుంటది. తర్వాత తిరిగి లేచిన తర్వాత ఆ పాప ఏం చేస్తుంది? ఆ బొమ్మను మళ్ళా తీసుకుంటది. అలానే దేవుడు కూడా శుక్రవారము తన ప్రాణాన్ని పెట్టి మళ్ళా ఆదివార దినమున మళ్ళా తన ప్రాణాన్ని మళ్ళా ఆయనే తీసుకున్నట్లుగా మనము చూస్తా ఉన్నాము. గొప్ప మర్మం ఏంటంటే చావు అంటే సహజంగా అందరికి భయమే, కానీ మనము చావుకు భయపడాల్సిన అవసరం లేదు. ప్రభు పలికిన ఈ మాట మనము చూస్తే భక్తుని ఆత్మ శరీరమును విడవగానే తండ్రి చేతిలోనికి వెళ్తుందని మనము స్పష్టంగా తెలుసుకోవాలి. ఒక భక్తుడు చనిపోయాడు అనుకో, ఏమైతుంది? మా ఆత్మ అనేది శారీరకంగా ఈ లోకంలోనే కలిసిపోతుంది. అందుకనే ఇక్కడ ఏమంటాడంటే ప్రసంగి భక్తుడు 12వ అధ్యాయము 7వ వచనంలో చూసినట్లయితే, మన్నైనది వెనుకొటి వల్లనే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవునికి వద్దకు మాత్రమే మరలా చేరును, మరలా పోవును. అంటే మన మన్ను దేవుడు సృష్టించుకున్న మంటి ఘటమైన మనమును ఆయన జీవాత్మను ఊది మనకు జీవాత్మను ఇచ్చాడు. అయితే ఈ మన్ను అనేది మరలా మంటిలోనే కలిసిపోతుంది. కానీ ఈ ఆత్మ అనేది దేవుడు పెట్టిన ఆత్మ అనేది దేవుడు చేసిన దేవుని దగ్గరికి వెళ్తుందని చెప్పాడు. మన ఆత్మ తండ్రి చేతికి వెళ్ళిన తర్వాత నిత్యము మనకు క్షేమము. అలాగనే ఇలాగున్న మనము మరణానికి భయపడాల్సిన అవసరం లేదు. 1 తెస్సలోనిక 4:14లో చూసుకున్నట్లయితే మనము యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన ఎడల అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారికి దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చునని చెప్పెను. అయితే మనము కూడా ఒక దినాన ఏ దినానైనా మరణిస్తాము. అయితే దేవుణ్ణి యందు ఎవరైతే విశ్వాసం ఉంచి నమ్మిక ఉంచి బాప్తీసం తీసుకొని రక్షణ పొందుతారో, అలానే దేవుడు ఎలాగైతే ఇప్పుడు చనిపోయి 3వ దినంలో లేచాడో మనం కూడా ఆ విధంగానే తిరిగి లేస్తామని దేవుడు సెలవిస్తున్నాడు. అలాగే ప్రతి మానవుడు కూడా ఈ లోకమును విడవక పూర్వము మన ఆత్మలను తండ్రికి అప్పగించుకోవాలి. మన కొరకు ప్రాణత్యాగం చేసిన ప్రభువుకు మన ఆత్మను అప్పగించని ఎడల మనము నిత్య విశ్రాంతిలో ప్రవేశించలేము, అనగా పరలోక రాజ్యంలో మనము ప్రవేశించలేము. మరియు 2వ రాకడ దినమున మనము విశ్వాసులకు సంతోషము, ఆనందము, సన్మాన దినం అనేది జరుగుతుంది. అలాగే అవిశ్వాసులకైతే ఒక అంధకార దినము, ఆపద్ దినము, శ్రమల దినంగా వారు భావించగలుగుతారు. ఈ రోజు మనము మరణం ద్వారా విజయమును దేవుడు మనకి అనుగ్రహించాడు. ఎవరైతే ప్రభువును అంగీకరిస్తారో వారందరికీ దేవుడు మళ్ళా తిరిగి లేపుతాడని మనము తెలుసుకోవాలి. ఎవరైతే దేవుని నమ్మి నా యందు విశ్వాసం ఉంచుతాడో వారు మళ్ళా తిరిగి బ్రతుకును. కాబట్టి ప్రభువును అంగీకరించి మనం ఈ లోకముని విడిచిపెట్టినట్లయితే మన యొక్క జీవితాన్ని, మన ఆత్మలను ప్రభువు సమర్పించుకోగలము. కాబట్టి ప్రభువు నామమున మనము ప్రభువు రక్షణను మనము తీసుకొని ఆయన నామమును ఒప్పుకున్నట్లయితే మనము తిరిగి లేస్తామని తెలియజేస్తున్నాము. అయితే ఈ 7వ మాటలో తండ్రి మానవుడిగా ఈ లోకానికి వచ్చి తన ఆత్మను మళ్ళా దేవుడికి అప్పగించినట్లుగా మనం చూస్తున్నాము. అసలు ఈ 7వ మాటలో యేసుక్రీస్తు శిలువలో పలికిన 7వ మాట మనకు అసలు ఏమి నేర్పిస్తుందంటే, మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరు కూడా దేవుడిచ్చిన ఆత్మను ఆయనకే అప్పగించాలి. మనం ఈ లోక సంబంధమైన సాతానుకు గాని, ఈ లోక సంబంధమైన అలవాట్లకు గాని మనం జీవించినామంటే నిత్య అరకాగ్నిలో మనము వెళ్తాము. దేవుడిచ్చిన ఆత్మ, ఆయన గొప్ప దేవుడు అయి ఉండే ఈ లోకానికి వచ్చి మానవుడిగా జీవించి తన ఆత్మను మళ్ళా తండ్రికి అప్పగించాడు. మనము కూడా మన ఆత్మలను దేవుడికి అప్పగించాలి అని మనం చేస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాం.